S&S Publications పబ్లికేషన్ రంగంలో రారాజు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు S&S Publications SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S Publications. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S Publications. ఫోన్ నంబర్స్ 7377222999 మరియు 9097588999. S&S Publications వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో హృదయ స్పందన రేటు. సో ఇక్కడ చూడండి, మానవుడిలో హృదయ స్పందన రేటు ఇక్కడ. ఓకే, సో మానవునిలో హృదయ స్పందన రేటు ఓకే నిమిషానికి. సో నిమిషానికి గుండె అనేది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది సో అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఓకే, హార్ట్ బీట్ రేషియో కూడా ఎప్పుడైనా దేని బట్టి బేస్ అయి ఉంటుందంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకే, సో బ్లడ్ సర్క్యులేషన్ జరిగే దాన్ని బట్టి ఏమవుతుందంటే హార్ట్ అనేది సిస్టోల్ డయాస్టోల్ అనేది జరుగుతుంది. సో సిస్టోల్ అంటే ముడుచుకోవడం, డయాస్టోల్ అంటే విడుచుకోవడం. సో ఇలాగే లబ్ డబ్ సౌండ్స్ వస్తూ ఉంటుంది కదా. సో హార్ట్ ఏమవుతుందంట, సో కంప్రెస్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎప్పుడు కంప్రెస్ అవుతుంది, ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అంటే సో బ్లడ్ మొత్తం, సో ఎప్పుడైతే మనకి ఇంప్యూరిటీ బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫై అవుతుందో ఆ ప్యూరిఫికేషన్ బ్లడ్ హార్ట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సో సిస్టోల్ అవుతుంది. హార్ట్ నుంచి బ్లడ్ మళ్ళీ వచ్చేసినప్పుడు డయాస్టోల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్లా సిస్టోల్ డయాస్టోల్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంట హార్ట్ బీట్ రేట్ అనేది ఉంటుంది. సో నిమిషానికి ఎన్నిసార్లు హార్ట్ బీట్ రేట్ ఉంటుంది అంటే 72 టైమ్స్ అనేది గుండె నిమిషానికి కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్లో, ఒక ఆరోగ్యవంతమైన మానవుడిలో నిమిషానికి హృదయ స్పందన రేటు ఎంత అంటే 72 టైమ్స్. ఓకే, 72 సార్లు హృదయ స్పందన అనేది ఉంటుంది. సో అదే ఓల్డ్ ఏజ్ పీపుల్ తీసుకోండి. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే 60 to 65 టైమ్స్ మాత్రమే గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది. సో అలాగే న్యూ బార్న్ బేబీస్ కన్నా, అప్పుడే పుట్టిన పిల్లల్లో కన్నా మనం అబ్జర్వ్ చేస్తే నిమిషానికి 150 సార్లు గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే హార్ట్ బీట్ రేట్ అనేది తగ్గుతుంది. సో హార్ట్ బీటే కాదు, రెస్పిరేటరీ రేట్ అయినా ఏదైనా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన బాడీలో ప్రతి పార్ట్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి, సో ఆ పార్ట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి హ్యూమన్ బీయింగ్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నమాట. ఓకే, సో నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందంట 72 సార్లు హృదయం అనేది నిమిషానికి కొట్టుకుంటూ ఉంటుంది. సో సెకండ్ వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాణిని జతపరచండి. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది కదా. సో ఏంటి పార్ట్ ఏ, పార్ట్ బి చూడండి. ఇటు సైడ్ ఏమో కొన్ని రకాల జంతువులు ఇచ్చారు, ఇటు సైడ్ ఏమో ఆ జంతువులలో ఎన్ని గదుల గుండె ఉంటుంది అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు అనుకోండి. సో మానవుడిలో ఎన్ని జతల గుండె ఉంటుంది, మానవుడిలో 4 గదుల గుండె అనేది ఉంటుంది అనమాట. ఓకే, 4 గదుల గుండె. సో పైన 2 గదులను మనం కర్ణికలు అనేసి, కింద 2 గదులను జఠరికలు అనేసి చెప్పుకుంటాం కదా. సో ఆర్టరీస్, సో వెంట్రికల్స్ 4 గదుల గుండె అనేది మానవునిలో ఉంటుంది. సో మానవుడితో కాకుండా ఇక్కడ మనకు కొన్ని రకాలైన జంతువులు ఇచ్చారు. సో ఈ జంతువులలో ఎన్ని గదుల గుండె ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఫస్ట్ చేపలు అన్నారు కదా. సో చేపలు, ఫిష్లో ఎన్ని గదుల గుండె ఉంటుంది? సో చేపలలో ఎప్పుడు కూడా 2 గదుల గుండె మాత్రమే ఉంటుంది. సో పైన గది కర్ణిక అని, కింద గదిని జఠరిక అనేసి చెప్పుకుంటాం. చేపలో 2 గదుల గుండె అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఉభయచరాలు. సో ఉభయచరాలు అని వేటిని అంటాం? యాంఫీబియన్స్. భూమి మీద, నీటిల్లో రెండిట్లో జీవించగలిగే జంతువుల్ని మనం ఉభయచరాలు అనేసి చెప్పుకుంటాం. వీటిని యాంఫీబియన్స్ అంటాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉభయచరాలకు కప్ప. ఓకే, సో ఈ ఉభయచరాలలో ఎన్ని గదుల గుండె ఉంటుందంటే నథింగ్ బట్ కప్పలో కూడా సో ఎన్ని గదుల గుండె ఉంటుందంటే 3 గదుల గుండె ఉంటుందండి. ఓకే, హార్ట్లో 3 ఛాంబర్స్ ఉంటాయి. సో హ్యూమన్ బీయింగ్లో 4 ఛాంబర్స్ ఎలాగో, ఫిష్లో 2 ఛాంబర్స్ ఎలాగో, కప్పలో ఏమవుతుందంటే 3 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి దీనికి బి అనేది మనకు కరెక్ట్ మ్యాచింగ్ అనమాట.
నెక్స్ట్ పక్షులు. సో పక్షులు ఉన్నాయి కదా, బర్డ్స్. పక్షులన్నిటిలో కూడా ఎన్ని గదుల గుండె ఉంటుందంటే 4 గదుల గుండె అనేది పక్షుల్లో ఉంటుంది. క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు, ఉభయచరాలు ఈ 4గిట్లో కూడా 4 గదుల గుండె ఉంటుంది. పక్షులు కూడా 4 గదుల గుండె ఉంటుంది. సో ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది అన్నమాట. బొద్దింక ఉంది కదా, ఈ బొద్దింకలో ఎన్ని గదుల గుండె ఉంటుందంట అంటే 13 గదుల గుండె అనేది బొద్దింకలో ఉంటుంది. నెక్స్ట్ వానపాము, ఎర్త్వామ్. ఓకే, సో ఫార్మర్స్ ఫ్రెండ్స్ అంటాం కదా, వీటిని రైతు నేస్తాలు అంటాం, వానపాములు. సో వీటిలో ఎన్ని గదుల గుండె ఉంటుందంట అంటే 16 గదుల గుండె అనేది వీటిలో ఉంటుంది. అంటే ఏంటంటే 8 pairs అనమాట. 8 pairs అంటే 8 జతలు. సో 8 × 2 మొత్తం 16 ఛాంబర్స్ అనేవి వానపాములో ఉంటాయి. సో మనకు దీనికి ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందంట? ఈ. సో ABCDE. సో ABCD ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంచుడండి. ABCD అనేది మనకి ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్. ఓకే, చేపలో అయితే 2 గదుల గుండె, కప్పలో అయితే 3, పక్షుల్లో అయితే 4, బొద్దింకలో అయితే 13, వానపాములో అయితే 16 గదుల గుండె అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ RBC అండ్ WBCల జీవితకాల నిష్పత్తి ఎంత? చూడండి, RBC WBC జీవితకాల నిష్పత్తి ఎంత ఉంటుంది? సో RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కదా. సో RBC సెల్స్ను ఎందుకు రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం? వీటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటాం, ఎర్ర రక్త కణాలు అని కూడా అంటాం. బికాజ్ ఆఫ్ RBC సెల్స్లో మనకి ఏముంటుందంట? హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో హిమోగ్లోబిన్ అనే వర్ణక పదార్థం, కలర్ పిగ్మెంట్ RBC సెల్స్లో ఉంటుంది కాబట్టి RBC సెల్స్ రెడ్ కలర్లో ఉంటాయి. 1 cubic ml బ్లడ్లో RBC సెల్స్ ఎన్ని ఉంటాయంటే, సో ఎన్ని ఉంటాయి? 4.5 to 5.5 మిలియన్ సెల్స్ అనేవి 1 cubic ml బ్లడ్లో RBC సెల్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ WBC సెల్స్ అడిగారు. సో WBC సెల్స్ని మనం ఏం చెప్తామంట అంటే ల్యూకోసైట్స్ అనేసి చెప్పుకుంటాం WBC సెల్స్ని. వీటినే వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ ల్యూకోసైట్స్ అని కూడా చెప్తాం. ఈ WBC సెల్స్ 1 cubic ml బ్లడ్లో ఎంత ఉంటాయి? 4000 సెల్స్ నుంచి 9000 సెల్స్ వరకు ఉంటాయి. RBC సెల్స్ ఏమో పర్ మిలియన్ ఉంది. 1 cubic ml బ్లడ్లో 4.2 5.5 మిలియన్స్ ఉన్నాయి. బట్ WBC సెల్స్ మాత్రం ఓన్లీ థౌజండ్స్లో ఉంది కదా వీటి కౌంట్. 4000 to 9000 సెల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ WBC సెల్స్ని మనం పోలీస్ మ్యాన్ సెల్స్ అని కూడా అంటాం, రక్షక భట కణాలు. ఎందుకంటే శరీరానికి డిసీజ్ రాకుండా ఇమ్యూనిటీ పవర్ను పెంచే సెల్స్ ఏవంటే ఈ WBC సెల్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏమడిగారంటే నంబర్ నిష్పత్తి అడగలేదు, వాటి యొక్క కౌంట్ అడగలేదు, జీవితకాల నిష్పత్తి అని అన్నాడు. జీవితకాలం. సో RBC సెల్స్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత? ఎన్ని రోజులు బతుకుతాయి? 120 days RBC సెల్స్ బతుకుతాయంట. ఓకే, మరి WBC సెల్స్ ఎన్ని రోజులు బతుకుతాయంటే 12 to 13 days WBC సెల్స్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బతుకుతాయి. RBC సెల్స్ ఏమో 120, WBC సెల్స్ ఏమో 12 to 13 days బతుకుతాయి. దాని తర్వాత ఏమవుతాయంటే స్ప్లీన్లోకి వెళ్ళి ఇవి చనిపోతాయి. ప్రొడక్షన్ ఏమో RBC సెల్స్ బోన్ మ్యారోలో జరుగుతుంది. అవి ఎక్స్పైరీ ఎక్కడవుతాయంటే స్ప్లీన్లో అవుతాయి అన్నమాట, ప్లీహంలో. సో సేమ్ WBC సెల్స్ కూడా సో ఏమవుతుందంటే లివర్లో ప్రొడ్యూస్ అవుతాయి, స్ప్లీన్లో అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిపోయిన తర్వాత చనిపోతాయి. ఈ చనిపోయిన సెల్స్ అన్నీ సో యూరిన్ త్రూ సో మనకేమవుతుందంటే వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జీవితకాల నిష్పత్తి అని అడిగారు. సో జీవితకాలం ఎంత అన్నాం? 120:12 to 13 days బతుకుతాయి కదా. వీటి యొక్క రేషియో ఎంత వస్తుంది అంటే కనుక సో ఎంత వస్తుంది? 10:1. 10:1. సో 10లో ఈ 10 వచ్చేసి RBC సెల్స్, 1లో ఈ 1 వచ్చేసి WBC సెల్స్. సో వీటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేషియో ఎంత అంట? 10:1. 10 days RBC సెల్స్ కన్నా బతికితే ఓన్లీ ఒక్కరోజే WBC సెల్ బతుకుతుంది. ఇది అనేది వాటి యొక్క రేషియో అనమాట. ఈ 500:700 ఉంది కదా, 500 to 700:1 ఈ రేషియో దేనికి సంబంధించింది అంటే వాటి యొక్క నంబర్ నిష్పత్తి. ఓకే, RBC WBC సెల్స్ యొక్క కౌంట్ రేషియో అడిగారు అనుకోండి, అప్పుడు మనకి ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అక్కడ అడిగింది నంబర్ కాదు కదా, సంఖ్య అడగలేదు. RBC WBC సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అంటే 500:1 అనాలి. 500 RBC సెల్స్ ఉంటే ఓన్లీ ఒక్క WBC సెల్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే సో ఏమడిగారు? వాటి యొక్క జీవితకాల నిష్పత్తి కాబట్టి 10:1 రోజులు అవి బతుకుతాయన్నమాట. నెక్స్ట్ 1:500 కాదు, సో 1:10 కూడా కాదు. ఎంత అంట? 10:1 అనేది వీటి యొక్క జీవితకాల నిష్పత్తి. నెక్స్ట్ HIV ఆర్ రిట్రోవైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదటగా ఏ రక్త కణాలపై దాడి చేస్తుంది?
ఓకే, సో మొదటగా ఇవి ఏ రక్త కణాలపైన దాడి చేస్తుందంట? హెచ్ఐవి ఆర్ రిట్రోవైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత. హెచ్ఐవి వైరస్, సో ఏ వైరస్ అయినా సరే బాడీలోకి వచ్చింది అంటే అవి వేటి మీద దాడి చేస్తాయి అంటే WBC సెల్స్ మీద దాడి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బాడీ, ఓకే, మన బాడీలోకి డిసీజ్ వస్తుంది కదా, సో ఇది వచ్చేసి వైరస్ అనుకుందాం, హెచ్ఐవి వైరస్. సో ఈ హెచ్ఐవి వైరస్ బాడీలోకి వచ్చిన వెంటనే సో వీటిని ఏమంటామంటే ప్రతి జనకాలు అనేసి చెప్పుకుంటాం. ఏంటివి ఇవి? ప్రతి జనకాలు. సో ఈ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, మైక్రో ఆర్గానిజం మన బాడీలోకి వచ్చింది అంటే ఫస్ట్ ఏ సెల్స్ మీద దాడి చేస్తుంది అంటే WBC సెల్స్. ఓకే, WBC సెల్స్లో మళ్ళీ మనకు 2 టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్ అని. ఓకే, అగ్రాన్యులోసైట్స్లో మోనోసైట్స్, లింఫోసైట్స్ అని మనకు 2 టైప్స్ ఉంటాయి. ఏంటివి? మోనోసైట్స్, లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్లో అగైన్ మనకు T3 లింఫోసైట్స్, T4 లింఫోసైట్స్ అని 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మనకు ఉంటుంది. ఓకే, సో ఈ హెచ్ఐవి రిట్రోవైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే WBC సెల్స్లోని మనకు ఏ సెల్స్ మీద దాడి చేస్తుంది అని అడిగారు కదా. సో రక్త ఫలకికలు అయితే కాదు, రక్త ఫలకికలు అంటే ప్లేట్లెట్స్ అంటాం కదా, ప్లేట్లెట్స్ కాదు, ఎందుకంటే అవి WBC సెల్స్ మీద యాక్ట్ చేస్తాయి, RBC సెల్స్ మీద యాక్ట్ చేయవు, ప్లేట్లెట్స్ మీద యాక్ట్ చేయవు. నెక్స్ట్ మోనోసైట్స్ అన్నారు. ఈ మోనోసైట్స్ కూడా WBC సెల్స్లో ఒక సైట్సే, కానీ దాని మీద కూడా ఇవి ఫైట్ చేయవన్నమాట. మరి దేని మీద ఫైట్ చేస్తాయంటే T4 లింఫోసైట్స్ మీద ఫైట్ చేస్తాయి అన్నమాట. సో T3 కూడా కాదు, సో T4 లింఫోసైట్స్ మీద ఏం చేస్తాయంట, హెచ్ఐవి శరీరంలోకి వచ్చిన తర్వాత T4 లింఫోసైట్స్ని వాటి మీద ఫైట్ చేసి ఏం చేస్తాయంటే మొదటగా ఆ రక్త కణాలపై దాడి చేసి వాటిని చంపేసి శరీరానికి అంతా ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేసి వైరస్ మొత్తం బ్లడ్లో కలిసిపోయిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత వాటి యొక్క లక్షణాలు అనేవి బయటకు వస్తాయి. సో ఈ హెచ్ఐవి ఇంక్యుబేషన్ పీరియడ్ సో 7 to 14 డేస్ నుంచి స్టార్ట్ చేస్తే 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, 1 year కూడా పట్టచ్చు, 2 years కూడా పట్టచ్చు అనమాట. కొంతమందికి వైరస్ లోపలికి వచ్చేసిన 2 years తర్వాత కూడా వాటి యొక్క సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకే, మైల్డ్ ఫీవర్ వస్తూ ఉంటుంది, వెయిట్లెస్ అయిపోతూ ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళకు వాటితో పాటు రకరకాల డిసీజెస్ కూడా వచ్చేస్తుంది. సో దీనికి ఇంకా కరెక్ట్ వ్యాక్సిన్, కరెక్ట్ మెడికేషన్ కూడా లేదు. ఓకే, ఏ సెల్స్ అంట? T4 లింఫోసైట్స్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రంలో ఉన్న నీటి శాతం ఎంత? ఓకే, యూరిన్ ఎక్స్క్రీషన్. సో యూరిన్లో మనకు ఎంత మూత్రం ఉంటుంది అనేది మనకు క్వశ్చన్. సో పర్ డే ఏమవుతుందంటే ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ సో 1 to 1.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తారు. ఓకే, 1 to 1.5 లీటర్ మూత్రాన్ని రిలీజ్ చేస్తారనమాట. ఓకే, ఈ మూత్రం యొక్క pH ఎంత అంటే 6. మూత్రం యొక్క pH 6 ఉంటుంది దాని వాల్యూ. సో లైట్ అసిడిక్ నేచర్లో ఉంటుందన్నమాట. ఈ మూత్రంలో యూరోక్రోమ్ అనే ఒక వర్ణక పదార్థం ఉండడం వల్ల లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఓకే, అందులో నీటి శాతం ఎంత? సో మూత్రంలో మనకు వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 96% వాటర్ ఉంటుందండి, 96%. మరి రిమైనింగ్ 4% ఏముంటుంది అంటే సో 4%లో అగైన్ 2.5% యూరియా ఉంటుంది. యూరియా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో సరిపడా సఫిషియంట్ వాటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు యూరిన్ త్రూ రిలీజ్ చేసే నైట్రోజన్ రిలేటెడ్ మెటీరియల్ ఏది అంటే అది యూరిన్. ఓకే, యూరియాని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు యూరియా, అమోనియా, నెక్స్ట్ యూరిక్ యాసిడ్, గ్వానిన్ను రిలీజ్ చేస్తాయి కదా. సో ఎవరైతే సఫిషియంట్ వాటర్ తీసుకుంటాయో, శరీరానికి సరిపడా వాటర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా రిలీజ్ చేసేది ఏది అంట? యూరియాను రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కూడా మనకి ఏంటంటే శరీరానికి అవసరమైనంత వాటర్ అయితే మనం తీసుకుంటాం కదా. సో మినిమం 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే, అది నీడ్. ఎందుకంటే సో ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే, ఎంత ఎక్కువ యూరిన్ పోతే బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ మొత్తం కూడా అంత క్లియర్ అవుతాయి. సో బాడీలో ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్, అది ఏ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు, యూరిన్ త్రూనే బయటికి వెళ్ళాలి. కాబట్టి వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే టాక్సిక్ మెటీరియల్, విష పదార్థాలు కూడా బాడీలో అంత తక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, 2.5% యూరియా ఉంటుంది కదా. రిమైనింగ్ 1.5% ఏముంటుందంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి, వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఉంటాయి. యూరిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఏవైతే వాటర్లో డిజాల్వ్ కానీ విష పదార్థాలు ఉన్నాయో వాటినే యూరిక్ ఆమ్లం అంటాం. ప్లస్ ఇంప్యూరిటీస్ లైక్ మన బాడీలో RBC సెల్స్, WBC సెల్స్ ఒక సర్టైన్
ఏజ్ డేస్ వచ్చిన తర్వాత, ఐ మీన్ వాటికి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది కదా, 120 డేస్ తర్వాత ఆర్బీసీ సెల్స్ అన్నీ చనిపోతాయి, 12 to 13 డేస్ తర్వాత డబ్ల్యూబీసీ సెల్స్ చనిపోతాయి, 7 డేస్ తర్వాత ప్లేట్లెట్స్ చనిపోతాయి. నెక్స్ట్ ఇంకా బాడీలోకి వచ్చిన బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరస్ కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోయిన వ్యర్థ పదార్థాలు బయటికి ఎలా వెళ్తాయంటే ఈ 1.5%లో ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి అన్నాం కదా, వీటి త్రూ మొత్తం బయటకు వెళ్తాయన్నమాట. ఓకే, 96% ఓన్లీ వాటరే ఉంటుంది. ఇప్పుడు 96% ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 90 కాదు, 92 కాదు, 94 కాదు. ఓకే, ఈ 92% వాటర్ దేంట్లో ఉంటుందంటే బ్లడ్లో ఉంటుంది. రక్తంలో ఉన్న ప్లాస్మాలో నీటి శాతం ఎంత అంటే 92% కరెక్ట్ అవుతుంది. సో ఇవి రెండూ కాదు, 96 అనేది యూరిన్లో ఉన్న వాటర్ పర్సంటేజ్. నెక్స్ట్, మూత్రంలో ఉండే పిండి పదార్థం ఏంటి? ఓకే, మూత్రంలో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. బేసిక్గా బ్లడ్లో ఉన్న పిండి పదార్థం ఏంటి? బ్లడ్లో కూడా ఒక పిండి పదార్థం ఉంటుంది. ఆ బ్లడ్లో ఉన్న పిండి పదార్థమే గ్లూకోజ్. ఓకే, బ్లడ్లో కన్నా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతే ఒక వ్యాధి వస్తుంది, మధుమేహ వ్యాధి అంటాం. దాన్నే డయాబెటిస్ మిల్లిటస్ అంటాం. ఓకే, ఏమంటాం? డయాబెటిస్ మిల్లిటస్. షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటుంది కదా, షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, సో ఆ షుగర్ పేషెంట్స్కి వచ్చే వ్యాధి డయాబెటిస్ మిల్లిటస్. షుగర్ పేషెంట్స్కి ఆ వ్యాధి ఎలా వస్తుందంటే, సో వాళ్ళ రక్తంలో చక్కెర అనేది, చక్కెర అంటే నథింగ్ బట్ గ్లూకోజ్. గ్లూకోజ్ కూడా ఒక చక్కెర పదార్థమే కదా, ఆ చక్కెర పదార్థం ఎక్కువైపోవడం వల్ల వచ్చే వ్యాధి అంట డయాబెటిస్ మిల్లిటస్ అనే వ్యాధి అన్నమాట. మరి మనకి ఇక్కడ అడిగింది ఏంటి? యూరిన్లో కదా, యూరిన్లో ఏ పిండి పదార్థం ఉంటుందంటే ఆఫ్ కోర్స్ యూరిన్లో కూడా గ్లూకోజే ఎక్కువ ఉంటుంది. ఏది? గ్లూకోజే యూరిన్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో బ్లడ్లోనేమో గ్లూకోజ్ ఎక్కువైతే వచ్చే డిసీజ్ డయాబెటిస్ మిల్లిటస్. ఓకే, యూరిన్ త్రూ గ్లూకోజ్ కన్నా ఎక్కువ రిలీజ్ అయితే వచ్చే డిసీజ్ ఏంటంట? డయాబెటిస్ ఇన్సిపిడస్. ఏంటది? డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ వస్తుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ గుర్తుపెట్టుకోవాలి. సో డయాబెటిస్ మిల్లిటస్ వేరు, డయాబెటిస్ ఇన్సిపిడస్ వేరు. డయాబెటిస్ మిల్లిటస్ అంటే మధుమేహ వ్యాధి కదా, ఇది ఎలా వస్తుందంటే బాడీలో ఇన్సులిన్ హార్మోన్ కన్నా తక్కువ రిలీజ్ అయితే వచ్చే వ్యాధి డయాబెటిస్ మిల్లిటస్ అన్నమాట. సో ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ డే మనకి ఏంటంటే 500 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు కావాలి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు పర్ డే ఎంత కావాలి? 500 grams కావాలి. మనం డైలీ 500 grams ఫుడ్ మనం ఏమైనా లెక్క పెట్టి తింటున్నామా? లేదు కదా. సో మనం ఎక్స్ట్రా ఫుడ్ని కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇష్టమైన టేస్టీ ఫుడ్ ఏదైనా ఉంటే సో అవసరానికి మించి కూడా ఎక్స్ట్రా ఫుడ్ కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనేది కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ నీ బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీడే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకరోజు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, 750 grams ఆఫ్ గ్లూకోజ్ని మనం తీసుకున్నాం. గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ మనం తినే రైస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఉండేది గ్లూకోజే. గ్లూకోజ్ అన్నిట్లో కామన్ ఉంటుంది. ఏదర్ మోనోసాక్రైడ్స్, ఏదర్ డైసాక్రైడ్స్, ఏదర్ పాలిసాక్రైడ్స్, అన్నిట్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది కదా. ఈ 500 నీకు కావాలి బాడీకి, బట్ ఎక్స్ట్రా 750 తీసుకున్నాం. ఓకే, అంటే ఈ 750లో 500 grams అనేది నీ బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ 150 grams ఆఫ్ గ్లూకోజ్ నువ్వు ఎక్స్ట్రా తీసుకున్నావు కదా. ఈ ఎక్స్ట్రా తీసుకున్న గ్లూకోజు ఏమవుతుందంట అంటే గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. దేనిలాగా కన్వర్ట్ అవుతుంది? గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లైకోజన్గా ఏది కన్వర్ట్ చేస్తుంది అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోను ఎక్స్ట్రా తీసుకున్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే లివర్లో స్టోర్ చేస్తుందండి, లివర్లో. ఓకే, సో ఎక్స్ట్రా తీసుకున్నదేమో గ్లైకోజన్గా స్టోర్ అయ్యి లివర్లో ఉంది కదా. నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదో హెల్త్ బాగాలేకో మర్చిపోయో మనం తక్కువ ఫుడ్ తీసుకున్నాం అంటే 500 grams కంటే కూడా తక్కువ ఫుడ్ తీసుకుంటే మరి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 350 grams తీసుకున్నాం, మరి రిమైనింగ్ 150 grams ఆఫ్ ఎనర్జీ నీకు కావాలి కదా. మరి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ మనము ఎక్స్ట్రా తీసుకున్న ఫుడ్ ఎప్పుడైతే ఎక్స్ట్రా తీసుకుంటామో అది గ్లైకోజన్గా కన్వర్ట్ అయింది కదా. ఈ గ్లైకోజన్ ఏం చేస్తుంది అంటే తిరిగి గ్లూకోజ్గా మారి బాడీకి ఎనర్జీని ఇస్తుంది. ఓకే, ఆ తిరిగి గ్లూకోజ్గా మార్చే ఎంజైమ్ ఏదంటే గ్లూకాగాన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. హార్మోన్ ఇది గ్లూకాగాన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఏమో గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చింది, గ్లూకాగాన్ ఏమో గ్లైకోజన్ని మళ్ళీ గ్లూకోజ్గా మార్చి శరీరానికి శక్తి ఇస్తుంది. ఈ రెండు హార్మోన్స్ ఏది రిలీజ్ చేస్తుందంటే బాడీలో ఉన్న ప్యాంక్రియాస్, క్లోమం రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయింది అనుకుందాం. తక్కువ రిలీజ్ అయితే
మీరు తీసుకున్న ఫుడ్ మొత్తం ఏమవుతుందంటే డైరెక్ట్గా స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అయిపోయి డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా తీసుకున్న ఫుడ్ మొత్తం బ్లడ్లోకి వెళ్ళింది అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయాయి. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయాయి కాబట్టే నీకు డయాబెటీస్ మిల్లిటస్ అనే ఒక వ్యాధి వచ్చింది. ఒకవేళ ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు ఒకవేళ ఎక్స్ట్రా ఫుడ్ ఏమైనా టెంప్ట్ అయి తినేసినా కూడా సో ఇన్సులిన్ ఏం చెప్తుంది, నో ప్రాబ్లం, సో మీరు ఎంత ఫుడ్ అయినా తినండి, నో వరీస్. అది ఉంది కదా రెడీగా ఏం చేస్తుంది, ఎక్స్ట్రా తీసుకున్న గ్లూకోజ్ని మొత్తం గ్లైకోజన్గా కన్వర్ట్ చేసింది. నీకు డైజెషన్ చేసి బ్లడ్లోకి పంపించట్లేదు, కన్వర్ట్ చేసుకొని లివర్లో సేఫ్ సైడ్లో స్టోర్ చేసుకున్నది, నీకు అవసరానికి ఇస్తున్నది కదా. అలాంటప్పుడు నీకు ఎక్కువ గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వెళ్ళట్లా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇన్సులిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే డయాబెటీస్ వస్తుందా, ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే డయాబెటీస్ వస్తుందా? ఎస్, డయాబెటీస్ హార్మోన్ ఇన్సులిన్ హార్మోన్ ఎప్పుడైతే తక్కువ రిలీజ్ అవుతుందో అప్పుడే ఈ డయాబెటీస్ మిల్లిటస్ అనే ఒక వ్యాధి వస్తుంది. దాన్నే షుగర్ వ్యాధి అని అంటాం. మరి ఇంకోటి ఉంది కదా డయాబెటీస్ ఇన్సిపిడస్ అని, వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. మిల్లిటస్ వేరు, ఇన్సిపిడస్ వేరు. సో ఈ ఇన్సిపిడస్ వ్యాధి దేనివల్ల వస్తుందంట అంటే వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. వాసోప్రెసిన్, ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్ను మన బాడీలో పిట్యూటరీ గ్లాండ్ ఉంది కదా, పీయూష గ్రంథి బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, బ్రెయిన్లో పీయూష గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే వాసోప్రెసిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే వాసోప్రెసిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయిందో అప్పుడు ఏమవుతుందంట, యూరిన్ అనేది మనకు పర్ డే 1 to 1.5 లీటర్స్ రిలీజ్ అవ్వాలి కదా. సో వాసోప్రెసిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే ఆ యూరిన్ ఎక్స్క్రీషన్ మన కంట్రోల్లో ఉండదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ యూరిన్ అనేది మనం విసర్జింపజేసేస్తాం. అట్లా మాటిమాటికి యూరిన్ విసర్జింపబడుతూ ఉంటే దాన్నే మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, ఈ డయాబెటీస్ ఇన్సిపిడెన్స్ డిసీజ్ వస్తేనంట పర్ డే సో 20 to 25 లీటర్స్ యూరిన్ వెళ్ళిపోయినా కూడా మనకి ఆశ్చర్యపోనక్కర్లా. ఎంత, 20 to 25 లీటర్స్ యూరిన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ వచ్చినప్పుడు. చూడండి, డయాబెటీస్ మిల్లిటస్ ఏమో ఇన్సులిన్ హార్మోన్ తక్కువైతే వచ్చే వ్యాధి, డయాబెటీస్ ఇన్సిపిడస్ ఏమో వాసోప్రెసిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే వచ్చే వ్యాధి. గుర్తుపెట్టుకోవాలి, మిల్లిటస్ అయితే ఇన్సులిన్, వాసోప్రెసిన్ ఏమో ఇన్సిపిడస్ వ్యాధి. ఓకే, సో ఇవి రెండునేమో వీటికి డిఫరెన్స్. మనం ఇక్కడ ఏమడిగారు, మూత్రంలో ఉండే పిండి పదార్థం గ్లూకోజ్. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయ్యి యూరిన్ బాగా ఎక్కువ రిలీజ్ అయితే కూడా శరీరంలో ఉన్న గ్లూకోజ్ మొత్తం యూరిన్ త్రూ బయటకు వెళ్ళిపోవడాన్నే మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. సో గ్లూకోజ్ అనేది మూత్రంలో ఉంటుంది. ఫ్రక్టోజ్, ప్రపంచంలో అత్యంత తీయనైన చక్కెర ఏది అంటే ఆ ఫ్రక్టోజ్, ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ అనమాట. ఎగ్జాంపుల్ హనీ, తేనె. సుక్రోజ్, దీన్నే మనం టేబుల్ షుగర్ అని కూడా అంటాం. సో డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే చక్కెర అనమాట. లైక్ టీలో, కాఫీలో, మిల్క్లో వేసుకొని తింటాం కదా, అదే చక్కెర సుక్రోజ్. షుగర్ కేన్ నుంచి వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ మాల్టోజ్, బార్లీ సీడ్స్ నుంచి వచ్చే షుగర్ మాల్టోజ్. ఆల్కహాల్లో ఉన్న షుగర్ కూడా మాల్టోజే. అప్పుడప్పుడు అడుగుతారు బియర్లో ఉన్న షుగర్ ఏంటి అని, మాల్టోజ్. నాట్ ఓన్లీ బియర్, అన్ని ఆల్కహాల్లో ఉన్న షుగర్ ఏదంటే మాల్టోజ్ అనమాట. ఇది జర్మినేటెడ్ సీడ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మొలకెత్తే గింజలు ఉంటాయి కదా, మొలకెత్తిన గింజల్లో కూడా ఎక్కువ ఉన్న చక్కెర పదార్థం ఏదంట అంటే మాల్టోజ్. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇక్కడ గ్లూకోజ్. ఈ క్రింది వాణిలో బర్త్ హార్మోన్ అని దేన్ని పిలుస్తాం? ఓకే, బర్త్ హార్మోన్. సో బర్త్ అంటే ఏంటి, పుట్టడం కదా. సో దేన్ని బర్త్ హార్మోన్ అంటామంట అంటే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, ప్రొలాక్టిన్ అండ్ FSH. ఈ 4 హార్మోన్స్ కూడా ఫీమేల్స్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అండి. మేల్స్లో రిలీజ్ అవ్వవు. ఇది ఓన్లీ స్త్రీలలో మాత్రమే, ఫీమేల్స్లోనే రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్. ఆక్సిటోసిన్ హార్మోన్, వాసోప్రెసిన్, ఈ వాసోప్రెసిన్ ఉంది కదా, ఇది అందరిలో రిలీజ్ అవుతుంది. ఈ 3 మాత్రమే ఉమెన్లో రిలీజ్ అవుతుంది. ఈ వాసోప్రెసిన్ అనేది అందరిలో రిలీజ్ అవుతుంది. ఇందాకే చెప్పాను, వాసోప్రెసిన్ హార్మోన్ కన్నా తక్కువ రిలీజ్ అయితే డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి వస్తుంది అని చెప్పాం. కాబట్టి దీన్ని బర్త్ హార్మోన్ అనము. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంది కదా. సో FSH హార్మోన్ అంటే ఏంటంట, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని FSH హార్మోన్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే, దీని ఫంక్షన్ ఏంటంటే ఎవ్రీ 28 to 30 డేస్కి ఉమెన్కి మెన్సురేషన్ సైకిల్ వస్తుంది కదా. సో ఈ మెన్సురేషన్ సైకిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఉమెన్లో నుంచి ఒక ఓవ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట, ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ అండం ఎలా రిలీజ్ అవుతుందంటే ఇదేంటంటే ఓవరీస్, వీటిని మనం అండాశయాలు అని చెప్పుకుంటాం. ఒక జత అండాశయాలు ఉంటాయి.
ఈ అండాశయాలలో ఏముంటుందంట అంటే కార్పస్ లూటియం ఉంటుంది. ఓకే, ఇలాగా కార్పస్ లూటియం ఉంటాయి. కార్పస్ లూటియం, ఈ కార్పస్ లూటియం లోపల ఏముంటాయంటే అండాలనే ఉంటాయి. ఇలా ఓవ్యూల్స్ అంటాం వీటిని. ఈ ఓవ్యూల్ బయటకు వస్తేనే కదా, ఈ ఓవ్యూల్ అనేది బయటకు వస్తేనే కదా స్పోమ్స్తో కలిసి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఓవ్యూల్ బయటికి రావాలంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ జరగాలి. మెన్స్ట్రుయేషన్ సైకిల్ జరగాలంటే ఈస్ట్రోజన్ అనే ఒక సెక్షువల్ హార్మోన్ అనేది కంపల్సరీ రిలీజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ ఓవరీస్లో ఉన్న ఈ కార్పస్ లూటియం ఉంది కదా, ఈ కార్పస్ లూటియం ఏమవ్వాలంటే మెచ్యూరిటీ స్టేజ్కి రావాలి. ఓకే, మెచ్యూర్ అవ్వాలి. ఆ మెచ్యూర్ అవ్వాలంటే ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలంట, FSH అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. ఓకే, సో ఈ గ్రాఫియన్ ట్యూబ్ ఏవైతే ఉందో, గ్రాఫియన్ ట్యూబ్ అంటాం దీన్ని. ఫస్ట్ మెచ్యూర్ అవ్వకముందు దీన్ని గ్రాఫియన్ ట్యూబ్స్ అంటాం. ఓవరీస్లో గ్రాఫియన్ ట్యూబ్స్ ఉంటాయి, గ్రాఫియన్ ట్యూబ్స్లో అండాలు ఉంటాయి. ఈ గ్రాఫియన్ ట్యూబ్ ఉంది కదా, ఇందులో మనకు లోపల అండాలు అనేవి ఇలా ఉంటాయి. ఈ గ్రాఫియన్ ట్యూబ్ ఫస్ట్ పరిపక్వత చెందాలంటే, మెచ్యూరిటీ రావాలంటే FSH అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. FSH అనే హార్మోన్ ఇది మెచ్యూర్ అయిన తర్వాత ఇదంతా స్ప్లిట్ అవ్వాలి కదా, అంటే విచ్చిత్తి జరగాలి, పగలాలన్నమాట. సో ఇలా పగిలిపోతుంది. ఓకే, ఇలా పగలాలంటే కూడా ఒక హార్మోన్ కావాలి. ఏ హార్మోన్ కావాలంటే LH హార్మోన్ కావాలి. దాన్నే మనం ల్యూటినైజింగ్ హార్మోన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇలా పగిలిన గ్రాఫియన్ ట్యూబ్నే మనం కార్పస్ లూటియం అనాలి. ఓకే, ఫస్ట్ ఏమో ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్లో ఏమున్నాయి, గ్రాఫియన్ ట్యూబ్స్ ఉన్నాయి. ఈ గ్రాఫియన్ ట్యూబ్స్ లోపల అండాలు ఉన్నాయి. FSH హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ లోపల ఉన్న గ్రాఫియన్ ట్యూబు ఇట్లా మెచ్యూర్ అవుతుంది, పెద్దగా అవుతుంది సైజులో. ఓకే, సో దానికి కావాల్సిన హార్మోన్ ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎప్పుడైతే మెచ్యూర్ అయిందో దాని తర్వాత ఈ గ్రాఫియన్ ట్యూబ్ ఏమవుతుందంటే ఇట్లా స్ప్లిట్ అవుతుంది, విచ్చిత్తి జరుగుతుంది. ఎందుకు, దీని లోపల ఉన్న అండం బయటికి రావడానికి. ఇట్లా విచ్చిత్తి జరిగిన గ్రాఫియన్ ట్యూబ్నే మనం ఏమంటామంటే కార్పస్ లూటియం అంటాం. ఓకే, ఈ కార్పస్ లూటియం త్రూ ఏమవుతుందంటే లోపల ఉన్న ఓవ్యూల్ అనేది బయటకు వస్తుంది. అట్లా కార్పస్ లూటియంగా మారాలంటే LH హార్మోన్ కావాలి. సో ఇది కూడా ఏమవుతుందంట మనకి ఫీమేల్స్లో రిలీజ్ అయ్యే హార్మోన్ కాబట్టి ఇది కూడా మనకు బర్త్ హార్మోన్ కాదు. నెక్స్ట్ ప్రొలాక్టిన్ హార్మోన్, ఇది కూడా ఫీమేల్స్లో రిలీజ్ అయ్యే హార్మోన్. ప్రొలాక్టిన్ అంటే ఏంటి చూడండి, పేరులోనే ఉంది ప్రొలాక్టిన్. లాక్టిన్ అంటే ఏంది, పాల రిలేటెడ్ కదా. సో మిల్క్ ప్రొడక్షన్ కోసం కావాల్సిన హార్మోన్ ఏదంటే ప్రొలాక్టిన్. సో ఫీమేల్స్లో ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత బేబీకి ఫీడింగ్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ మిల్క్ ప్రొడ్యూషన్ కావాలంటే కావాల్సింది ప్రొలాక్టిన్. సో కొంతమందికి మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఆక్సిటోసిన్ ఉంది కదా. సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా ఫీమేల్స్కే ఉంటుంది. సో దీన్నే మనం బర్త్ హార్మోన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఎందుకు బర్త్ హార్మోన్ అంటామంటే, సో అట్ డెలివరీస్ టైం, సో ప్రెగ్నెన్సీ లేడీస్లో డెలివరీ టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఏదంటే ఆక్సిటోసిన్ హార్మోన్ అనమాట. ఓకే, సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతే సో ఆ యూటరీస్లో ఆ గర్భాశయంలో ఉన్న కండరాలన్నీ ఆక్సిజన్ని బాగా తీసుకొని సంకోచ సడలికలు చెంది సో ఈజీగా డెలివరీ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆక్సిటోసిన్ హార్మోన్ ఎవరికైతే బాగా రిలీజ్ అవుతుందో సో డెలివరీస్ కూడా బాగా ఈజీ అవుతాయి. సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ డెలివరీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. సో సిజరిన్స్ చేస్తూ బేబీని బయటకు తీస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అవ్వదు. డాక్టర్స్ కూడా నార్మల్ డెలివరీస్ చేయించడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఆ ఇంజెక్షన్సే ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ అనమాట, ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరిలో అయితే ఈ హార్మోన్ ఉంటుందో నార్మల్ డెలివరీస్ అవుతాయి, ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో కొంచెం డిఫికల్ట్ అనమాట. సో కాబట్టి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ని సో బర్త్ హార్మోన్ అని అంటాం. ఎందుకంటే డెలివరీస్ టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఏదంట ఆక్సిటోసిన్ హార్మోన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. చూడండి, సో ఇక్కడ మన శరీరంలో కొన్ని అవయవాలు ఇచ్చారు, ఇక్కడ వాటి బరువు ఎంత అని అడిగారు. శరీరంలో కొన్ని అవయవాలు ఇచ్చేసి వాటి బరువు ఎంత అని అడిగారు కదా. సో చూడండి, అవయవాలు ఏమిచ్చారు, కాలేయం, గుండె, మూత్రపిండం, మెదడు, చర్మం అన్నాం. వాటి యొక్క వెయిట్ ఇచ్చారు అక్కడ. సో కాలేయం యొక్క వెయిట్ ఎంత, శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అంటే కాలేయం, లివర్. శరీరంలో అతిపెద్ద అవయవము కాలేయం. ఆ అతిపెద్ద అవయవం కాలేయం యొక్క బరువు ఎంత అంటే 1500 గ్రామ్స్ అండి. 1500 గ్రామ్స్.
ఆర్ 1.5 kg, 1500 grams ఆర్ 1.5 kg. సో దీన్నే మనం కాలేయం యొక్క బరువు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ కాలేయాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అని కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ కాలేయంలో రకరకాల విటమిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, రకరకాల ప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. చనిపోయిన ఆర్బీసీ డబ్ల్యూబీసీ సెల్స్ కూడా అక్కడే వెళ్ళి చేరుతాయి. ఓకే, సో చాలా రకాలుగా ఇది బెనిఫిట్ కాబట్టి దీన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అంటాం. 1500 grams ఆఫ్ వెయిట్ అనేది మన బాడీలో ఉంటుంది. అతిపెద్ద అవయవం. గుండె ఎంత వెయిట్ ఉంటుందంట అంటే 300 grams ఉంటుందండి. 300 గ్రాముల బరువు అనేది గుండె ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టడీ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ కార్డియాలజీ అనుకుంటాం కదా. హార్ట్ ఏ సైడ్ ఉంటుంది? లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో ఉంటుందా? ఉంటుంది కొంతమందిలో. చాలా రేర్ కేసెస్లో హార్ట్ రైట్ సైడ్ కూడా ఉంటుంది. సో అంటే హార్ట్ కొంచెం కార్నర్ ఏమవుతుందంటే అంటే రైట్ సైడ్ ఇట్లా బెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే, సో హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటే లీవోకార్డియా అంటాం, హార్ట్ కన్నా రైట్ సైడ్లో ఉంటే డెక్స్ట్రోకార్డియా అనేసి మనం చెప్పుకుంటాం. సో ఎంత వెయిట్ ఉంటుందంట అంటే 300 grams ఉంటుందంట. మూత్రపిండాలు, కిడ్నీస్ ఎంత వెయిట్ ఉంటాయంటే 160 grams ఆఫ్ వెయిట్ అనేది కిడ్నీస్ ఉంటాయి. సో శరీరంలో మూత్ర విసర్జన జరగడానికి ముఖ్యమైన అవయవాలు ఈ కిడ్నీసే. ఓకే, రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ కొంచెం తక్కువ ఉంటుంది లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేస్తే. ఎందుకంటే రైట్ సైడ్ లివర్ ఉంటుంది. ఆ లివర్ 1500 grams ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ కిడ్నీ, ఇది లెఫ్ట్ కిడ్నీ. రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేస్తే సైజులో చిన్నది. ఎందుకంటే రైట్ సైడ్ లివర్ ఉంటుందండి. లివర్ మొత్తం 1500 grams, శరీరంలో అతిపెద్ద అవయవం అని చెప్పుకున్నాం. సో కాబట్టి దీని యొక్క వెయిట్ దీని మీద పడడం వల్ల, లివర్ ఇక్కడ ఉండడం వల్ల వెయిట్ పడి, ఓకే, కొంచెం స్పేస్ని ఆ లివర్ అనేది ఆక్యుపై చేయడం వల్ల ఈ లెఫ్ట్ కిడ్నీతో పోలిస్తే రైట్ కిడ్నీ అనేది కొంచెం కిందకి జరిగి ప్లస్ సైజులో తక్కువ ఉంటుంది. ఎందుకంటే మిగతా యొక్క స్పేస్ని లివర్ అనేది ఆక్యుపై చేసేసింది అక్కడ. ఓకే, నెక్స్ట్ మెదడు. బ్రెయిన్ యొక్క వెయిట్ ఎంత అంటే 1400 grams అండి. ఎంత ఉంటుంది? దీని మీద మనకు 2 type ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో బేసిక్గా మెదడు ఎంత వెయిట్ ఉంటుంది అంటే 1400 grams అని చెప్పాలి. ఇందులో మళ్ళీ ఫీమేల్స్లో సపరేటు, మేల్స్లో సపరేట్ ఉంటుంది. ఓకే, ఫీమేల్స్లో ఎంత వెయిట్ ఉంటుందంట అంటే 1275 grams ఉంటుంది. ఫీమేల్స్లో 1275 grams. మేల్స్లో ఎంత ఉంటుందంటే 1375 grams మేల్స్లో వెయిట్ ఉంటుంది. ఫీమేల్స్లోనేమో 1275, మేల్స్లోనేమో 1375. అలా కాకుండా ఓవరాల్గా బ్రెయిన్ వెయిట్ ఎంత అంటే 1400 grams. ఇలా ఫీమేల్స్లో మేల్స్లో సపరేట్గా అడిగితే అది ఆన్సర్ అవుతుంది. ఓకే, స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఫ్రినాలజీ అంటాం, ఈజ్ కాల్డ్ ఫ్రినాలజీ. నెక్స్ట్ స్కిన్. సో స్కిన్ మనకు మొత్తం ఎంత వెయిట్ ఉంటుందంటే 4000 grams ఉంటుంది అనమాట. ఓకే, సో ఎంత వెయిట్ ఉంటుందంటే చర్మం మొత్తం సో 4000 grams లేదా 4 kg వెయిట్ ఉంటుంది. 4 kg వెయిట్ ఉంటుంది. ఇప్పుడు శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అని అన్నాం. ఇందాక దానికి ఆన్సర్ కాలేయము అని చెప్పుకున్నాం కదా. సో చర్మం గన ఆప్షన్లో ఉంటే ఫస్ట్ చర్మమే శరీరంలో అతిపెద్ద అవయవం. ఓకే, సో అతిపెద్ద గ్రంథులు అని అడిగారు అనుకోండి. సో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం. కాలేయం అనేది ఒక టైప్ ఆఫ్ గ్రంథి కదా, అది ఒక గ్లాండ్. ఓకే, శరీరంలో అతిపెద్ద అవయవము ఏది అంటే ఆన్సర్ చర్మం అవుతుంది. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే ఆప్షన్ ఏమవుతుంది అంటే అప్పుడు ఆన్సర్ కాలేయం అవుతుంది అనమాట. ఓకే, అలా కాకుండా శరీరంలో అతిపెద్ద అంతర్స్రావిక గ్రంథి ఏది అని అడిగారు అనుకోండి, అప్పుడు థైరాయిడ్ అవుతుంది. వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఏబిసిడి అనేవి ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ అనమాట, ఏబిసిడి. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాణిలో హైపోథాలమస్ యొక్క విధులు ఏంటి? హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, బ్రెయిన్లో ముందు మెదడులో మనకు సెరిబ్రమ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. సో ఇది బ్రెయిన్ అనుకుంటే ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు అని 3 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది అనమాట బ్రెయిన్. సో ఇందులో మనకు ఏముంటుందంట, ముందు మెదడులో సెరిబ్రమ్ అనే ఒక పార్ట్. సో దీన్నే మనం సెరిబ్రమ్ అంటాం. ఓకే, సెరిబ్రమ్. దీన్నే మనం మస్తిష్కం అని కూడా అనొచ్చు, పెద్ద మెదడు అని కూడా అనొచ్చు. ఇందులో హైపోథాలమస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, గుండు పిన్ను షేప్లో మనకు చిన్నది హైపోథాలమస్ ఉంటుంది. ఈ హైపోథాలమస్ ఏం పని చేస్తుంది అంటే చూడండి, భావోద్వేగం. ఓకే, నెక్స్ట్ మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ లైంగిక వాంఛ. సో సెక్షువల్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మనకు ఈ హైపోథాలమస్ ఆధీనంలో ఉంటాయి. ఆకలి, దప్పిక. సో ఆకలి వేయడం, దప్పిక వేయడం, నిద్ర వచ్చినట్టు అనిపించడం, మెలకువ, ఇవన్నీ కూడా దేని కంట్రోల్లో ఉంటుందంట అంటే హైపోథాలమస్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి 4th ఆప్షన్ పైవన్నీ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ స్కిజోఫ్రీనియా అనే వ్యాధి ఈ క్రింది దేనికి సంబంధించింది? ఏంటది? స్కిజోఫ్రీనియా. ఫస్ట్ స్కిజోఫ్రీనియా అంటే ఏంటి అంటే ఈ రకమైన వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు ఊహించుకోవడం. హెల్యూజినేషన్ అంటాం దాన్నే. ఏమంటాం? హెల్యూజినేషన్. హెల్యూజినేషన్ అంటే ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు ఊహించుకొని భ్రమపడుతూ ఉంటారనమాట. దాన్నే హెల్యూజినేషన్ అంటాం. ఆ డిసీజ్నే మనము స్కిజోఫ్రీనియా అనేసి చెప్పుకుంటాం. సో ఈ డిసీజ్ అనేది దేనికి వస్తుంది చూడండి. ఫ్రీని అంటే ఏంటంటే ఫ్రినాలజీ అని దేన్ని అంటాం? ఫ్రినాలజీ. దేని యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫ్రినాలజీ అంటాం. ఫ్రిని అని ఉంది కదా, దేని యొక్క అధ్యయన శాస్త్రం? వెన్నుపాము కాదు, మెదడు యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫ్రినాలజీ అంటాం. కాబట్టి ఈ వ్యాధి కూడా మెదడుకే వస్తుంది. సో ఊహాగానం, మన ఆలోచించే శక్తి, ఇవన్నీ కూడా బ్రెయిన్ రిలేటెడ్ టర్మినాలజీస్ కదా. సో కాబట్టి స్కిజోఫ్రీనియా హెల్యూజినేషన్ అనే డిసీజ్ మెదడుకి సంబంధించింది. ఓకే, నాడీ వ్యవస్థ కూడా కాదు. అఫ్కోర్స్ నాడీ వ్యవస్థలో మెదడు ఒక పార్ట్, కానీ ఇది డైరెక్ట్గా బ్రెయిన్ రిలేటెడ్. వెన్నుపాము ఈ మెదడు రెండింటిని కలిపే కదా మనం నాడీ వ్యవస్థ అంటాం. ఓకే, సో బ్రెయిన్కి డైరెక్ట్గా అటాక్ అవుతుంది కాబట్టి ఇవి రెండు ఎలిమినేట్ చేస్తాం. అస్థిపంజర వ్యవస్థ కూడా కాదు. ఓకే, మెదడు అనేది స్కిజోఫ్రీనియా అనే వ్యాధికి గురవుతుంది.